ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం కొత్తగూడ కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్వయంగా ప్రజల దగ్గర నుండి దరఖాస్తులు తీసుకొని జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలో పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సీతక్క వివరించారు. దాని ఎందుకు కారణం, దానికి రూట్ ఎక్కడుంది అనే రూట్ మనము క్లోజ్ చేయాలి. తర్వాత యూత్ కూడా రెగ్యులర్ గా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. యూత్ తో పోలీస్ అధికారులు, తర్వాత మండల అధికారులు కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ చెడు నుంచి కూడా మార్పించి మరి అప్పుడే ఈ క్రైమ్ ఈ మధ్యకాలంలో చూస్తే క్రైమ్ జరగడానికి ప్రతి కేసు వెనుక గంజాయి మత్తు కనబడుతుంది. అట్లా జరగకుండా జాగ్రత్త ఉండాలి. కౌన్సిలింగ్స్ కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా ఎడ్యుకేషన్, హెల్త్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, రోడ్స్, ఐటీడీఏలు, పబ్లిక్ తో బాగా దగ్గరగా ఉండడం. ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎక్కువ సమస్యలు పరిష్కరిస్తే ఈ ఇంకా కలెక్టర్ దాకా పోయే అవసరం, మా దాకా వచ్చి పాపం హైదరాబాద్ ములుగులో కొత్తగూడ వస్తే కొత్తగూడ ఇట్లా ఎక్కడికైనా అక్కడికి వచ్చే అవసరం ఉండదు. అంటే మీ పరిధిలో అయ్యే 10 సమస్యలు మీరు జెన్యూన్ గా పరిష్కరించండి. అమ్మా ఇది కాదు అంటే కాదు, ఎందుకు కాదు, దానికి కారణం కూడా వాళ్ళకి వివరించండి. భూముల సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ తగాదాలు వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. అక్కడే సెంట్రల్ వెళ్ళాలి, అందరు పిలవాలి, ఆ మోకా మీదకి వెళ్ళి అక్కడ కొన్ని డిస్ప్యూట్స్ కూడా క్లియర్ చేసి రావాలి. అట్లా